హలో ఫ్రెండ్స్, నేను గతంలో ఒక వీడియోలో సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి లోన్లు వస్తాయి అనే టాపిక్లో మీకు పెన్షన్ లోన్ పథకం అనే దాని గురించి మీకు పూర్తిగా వివరించాను. అది ఎవరికంటే ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం కానీ, ఇంకా వేరే ఉద్యోగంలో రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఇటువంటి లోన్లు ఉన్నాయని మీకు గత వీడియోలో నీట్గా చెప్పాను. ఇప్పుడు ఒక్క పెన్షన్ లోనే కాకుండా ఇంకా చాలా లోన్స్ ఉన్నాయి అనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నంబర్ 1 ఏంటంటే రివర్స్ మార్టిగేజ్ లోన్. అంటే ఇది ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు నెలవారీగా స్థిర మొత్తాన్ని రుణంగా అందజేస్తుంది. అంటే రివర్స్ మార్టిగేజ్ లోన్ అనమాట ఇది. ఇలా తీసుకున్న రుణాన్ని వడ్డీతో రుణగ్రహీత మరణించిన తర్వాత ఆస్తిని అమ్మడం ద్వారా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. ఇలాంటి రుణాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా సీనియర్ సిటిజన్ తమ ఇంటిని అమ్మకుండానే రుణం పొంది నగదు అవసరాలు తీర్చుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు అందుబాటుకి ఉండరు. కొంతమంది పట్టించుకొని వాళ్ళ వ్యవహారాల్లో ఇటువంటి రుణాలు అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే వాళ్ళు సొంత ఇంటిని అమ్ముకోకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ హౌస్ని రివర్స్ మార్టిగేజ్ లోన్ కింద బ్యాంకులో పెట్టి ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళు జీవితం కొనసాగించవచ్చు అనమాట. ఆ విధంగా నగదు అవసరాన్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇకపోతే కొంత గొప్ప బంగారం ఉంటుంది కదా, అటువంటి బంగారం కలిగిన సీనియర్ సిటిజన్లు బంగారు రుణాల ద్వారా సరళమైన స్వల్పకాలిక ఆర్థిక సహాయం పొందవచ్చు. వీటికి అదనంగా ఎలాంటి డాక్యుమెంటేషన్లు అవసరం ఉండదు. తక్కువ సమయంలో రుణం మంజూరవుతుంది. ఇతర వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటిపై తక్కువ వడ్డీ ఛార్జీలు ఉంటాయి. ఈ వార్షిక వడ్డీ రేట్ అనేది 8 నుంచి 10% వరకు మధ్యలో ఉంటుందన్నమాట. ఈ రుణం మొత్తం బంగారు విలువపై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు బంగారంపై మార్కెట్ విలువలో 75% వరకు కూడా అందించేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా తిరిగి చెల్లించే వ్యవధి, అంటే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి చెల్లించాలి అంటే 1 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ సీనియర్లకు ఈ రుణాలు అత్యవసర అవసరాలకు అత్యంత అనువైనదన్నమాట. ఇకపోతే గృహ రుణాలు, ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి రెన్యువేషన్ అంటారు కదా, ఈ సీనియర్ సిటిజన్లకు గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. వీరికి రుణ కాల పరిమితి తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగం చేసే యుక్త వయసు కుటుంబ సభ్యుడితో కలిసి రుణం తీసుకోవడం వల్ల అర్హత రుణకాల పరిమితి పెరుగుతుంది. అంటే సపోజ్ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారనుకోండి, కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా కలిపి ఈ గృహ రుణాలు అనేది తీసుకోవచ్చు. సో ఆదాయం ఆధారంగా సంవత్సరానికి 8 to 10% వరకు ఉంటుంది. సీనియర్లు ఇళ్ళు ఆస్తులను కొనడం లేదా పునరుద్ధరించడం వంటి లక్ష్యాల కోసం గృహ రుణాలను కూడా తీసుకోవచ్చు. వీరు 70-75 సంవత్సరాల వయసు వచ్చేసరికి రుణాన్ని పూర్తిగా చెల్లించే ప్రణాళికను కలిగి ఉండాలని గమనించడం ముఖ్యం. అంటే వాళ్ళు 70-75 ఇయర్స్ వచ్చే లోపల అది రుణం అనేది తీరిపోవాలి. మీరు 60 సంవత్సరాల వయసులో అలాంటి రుణం తీసుకుంటుంటే మొత్తం తిరిగి చెల్లింపులు 10 సంవత్సరాల లోపు పూర్తి అయ్యేలా చూసుకోవాలి. ఇంకా సెక్యూరిటీలపై రుణం, మ్యూచువల్ ఫండ్లు ఉంటాయి, ఎఫ్డీలు ఉంటాయి, లేదా ఎల్ఐసి పాలసీలు ఉంటాయి. ఇవన్నీ తీసుకొని ఉండుంటే ఇలాంటి సెక్యూరిటీ రుణం పొందడం సులభమే కాకుండా తక్కువ వడ్డీని కూడా కలిగి ఉంటాయి. మీకు ఎఫ్డీ ఉంటే డిపాజిట్లు రద్దు చేయకుండా దానిపైన లోను తీసుకోవచ్చు. ఎఫ్డీని సెక్యూరిటీగా ఉంచడం ద్వారా 90 నుంచి 95% వరకు రుణం పొందుకోవచ్చు. ఎఫ్డీ హామీ ఉండడం వల్ల ఈ రుణంపై వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు ఫిక్స్డ్ వడ్డీ రేటు కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీకు 1 to 2% మాత్రమే వడ్డీ పడుతుంది అనమాట. అంటే కాల వ్యవధిలో ఎఫ్డీపై వడ్డీ యథాప్రకారంగా లభిస్తూ ఉంటుంది. ఇలాంటి రుణాలు సీనియర్లకు స్వల్పకాలిక అవసరాలకు బాగా సరిపోతుంది. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు సపోజ్ 8% వడ్డీ మీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇస్తూ ఉంటే అది ఆ బాండు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ 8% వస్తుంది. మీరు రుణం తీసుకునేటప్పుడు 2%, అంటే 1 to 2% వడ్డీ వేసి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారనమాట. వంటి లోన్లు మీకు అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది. ఏదైనా బ్యాంకులు రుణం ఇవ్వడానికి నిరాకరించినా లేదా షరతులు అంగీకరించకపోయినా SBFC నుంచి రుణం తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోరు, వయసు విషయంలో కఠినంగా ఉండవు. అయితే వారు విధించే వడ్డీ రేట్లు మాత్రం ఎక్కువగా ఉంటుందండి. ప్రస్తుత సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే NBFCలు మరింత సరళమైన రుణ ప్రమాణాలను కలిగి ఉన్నాయి. అవి సీనియర్ సిటిజన్ అవసరాలకు అనుకూలంగా వివిధ రకాల రుణాలను అందిస్తూ ఉంటాయి.
సో మీరు మీ యొక్క అర్హత దాన్ని బట్టి మీరు ఎక్కడైనా లోన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.